ఈటీవీ వీక్షకులకు నమస్కారం. దేశంలో నెలకొన్న వ్యవసాయ సంక్షోభంపై ప్రత్యేక చర్చకు స్వాగతం. ఏ దేశం ఎగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతని, నిలుపురా నీ జాతి నిండు గౌరవము అన్నాడు మహాకవి. కానీ ఏ దేశంలో అయినా ఒక జాతి సమున్నతంగా తలెత్తుకొని కనీస అవసరాలు తీరుతూ బతకాలంటే అక్కడున్న ప్రభుత్వాలు ఆ పరిస్థితుల్ని సృష్టించాలి. ఒకవేళ ఏ రంగంలో అయినా సంక్షోభం వస్తే దాన్ని గుర్తించి ముందస్తు చర్యలు తీసుకొని ఆ సంక్షోభం నుంచి ఆ రంగాన్ని బయటపడవేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయాలి. కానీ ఈనాటికి దేశంలో 65% మంది ప్రజలు వ్యవసాయ రంగాన్ని ఆధారంగా చేసుకొని జీవిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళ పరిస్థితి మొత్తం కూడా గత కొన్ని దశాబ్దాలుగా చూస్తే పూర్తి సంక్షోభంలో కూరుకుపోయినట్టుగా అక్కడ జరుగుతున్న ఆత్మహత్యలు మనకి ప్రస్ఫుటం చేస్తున్నాయి. కానీ వీటిని ఆపటానికి ప్రభుత్వాలకు వస్తున్న పార్టీలు ఎన్నో వాగ్దానాలు చేస్తున్నాయి. కానీ పాలనలోకి వచ్చిన మరుక్షణమే వాటిని తిరోగమన పదంలోకి నెడుతూ ఉన్నాయి. ఏ రోజు కూడా ఆత్మహత్యల వార్తలు లేని ఒక పత్రిక బయటికి రావటం లేదు, ఒక్క టీవీలో ఒక్క న్యూస్ బులెటిన్ కూడా నడవని పరిస్థితి నేడు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు కొన్ని లక్షల మంది ఈ రంగంలో దేశవ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాలు అందుకు భిన్నంగా ఏమీ లేవు. సంవత్సరానికి ఈ రంగంలో పెరగటం తప్ప మరొక ఇది కనపట్టలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు చేయవలసింది ఏమిటి? ఇందుట్లో ఉన్న శాస్త్రజ్ఞులు కానీ, సాంకేతిక నిపుణులు కానీ, మేధావులు కానీ, ఈ రంగాన్ని పూర్తిగా వంట పట్టించుకున్న వారు కానీ ప్రభుత్వాలకు సూచించే మార్గాలు ఏమిటి? 65% మంది ఆధారపడి జీవిస్తున్న ఈ రంగాన్ని పూర్తిగా సంక్షుభిత వాతావరణం నుంచి బయటకు తీసుకురావడానికి నలువైపుల నుంచి కూడా సహాయం అందించాల్సిన తరుణం ఆసన్నమైనది. ఒకవైపు రుణాల భారము, మరి ఎరువుల ధరలు పెరిగిపోవటం, మంచి విత్తనాలు దొరకకపోవటం, అడపాదడపాబడిన పంటలకి మార్కెట్లో కనీసమైన ధర లేకపోవటం. ఈ రోజు మెదక్ జిల్లాలో ఈరోజే కొన్ని వేల టన్నుల టమాటాలని రోడ్డు పక్కన పడవేసి రైతులు నిరాశతో మరలి వెళ్ళిపోయిన వార్త ఈరోజే చూసాం. ఇటువంటి వాతావరణం ఎందుకుంటుంది? దీనికి కారణాలు ఏమిటి? దీనికి పరిష్కారాలు ఏమిటి అన్నది నేటి చర్చలో ప్రధానాంశాలు. శోభనాద్రేశ్వర గారి, మీ గతంలో వ్యవసాయ మంత్రిగా చేసిన అనుభవం ఉంది. అట్లనే వ్యవసాయంలో అనేక వ్యాసాలు మీరు పత్రికలకి రాశారు. కానీ ఏ రంగంలో అయినా సంక్షోభం రావటం అనేది అనివార్యం. అది పారిశ్రామికం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, సాంకేతికం కావచ్చు, మరొకటి కావచ్చు. కానీ సంక్షోభాన్ని పాలకవర్గాలు ముందుగానే పసిగట్టి దానికి అనువైన సంస్కరణలు కానీ, విధానాలు కానీ రూపకల్పన చేసుకోవటంలో ఏ దేశంలో అయినా ఉన్న విధానం. కానీ ఇన్ని సంవత్సరాలు దాదాపుగా ఒకసారి మీరు ఈనాడులో ఈరోజు వచ్చిన ఈ రైతు ఇంట చావు డప్పు వార్త చూస్తే 1997లో 1100 ఆత్మహత్యలుంటే 2013-14 వచ్చేటప్పటికి ఇవి 100% పెరిగి దాదాపుగా 2100 ఆత్మహత్యలు ఇంకా మనకు తెలియని ఎన్నో జరుగుతూ ఉన్నాయి. సో ఇంత జరుగుతున్నా మరి కుర్చీల్లోకి వచ్చిన ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఎందుకని వీటి పట్ల అంత ఉదాసీనంగా వ్యవహరించడానికి కారణాలు ఏమిటి? మీరు అన్నట్టుగా 97 నుంచి రైతుల ఆత్మహత్యలు, ఆ రోజున తెల్లదోమ, ఆకుపచ్చ పురుగు, అమెరికన్ బోల్వర్ము, వీటి మూలాన మొదలైనటువంటి ఆ ఆత్మహత్యల పరంపర ఆనాడు దేవిలాల్ గారి టైంలో ఆయన కొంతమేరకు రుణాల మాఫీ 10,000 రూపాయల వరకు చేసిన, మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్ ఉండగా దాదాపు 50,000 కోట్ల రూపాయల మేరకు రుణమాఫీ జరిగిన ఈనాటికి కూడా ఆ ఆత్మహత్యల పరంపర కొనసాగుతూ ఉండటానికి కారణం ప్రధానంగా ఈ సంక్షోభానికి, మీరు ప్రస్తావించినటువంటి వ్యవసాయ సంక్షోభానికి మౌలికంగా ఏమేమి కారణాలు ఉన్నాయో వాటిని పరిష్కరించకపోవటం వల్లే అవి కొనసాగుతూ ఉన్నాయి. అన్నిటికన్నా ఆశ్చర్యకరము, బాధాకరమైన విషయం ఏంటంటే చాలా ఆలస్యంగా కేంద్ర ప్రభుత్వం, వ్యవసాయ రంగం తీవ్రమైన సంక్షోభానికి గురైంది. యువత వ్యవసాయానికి దూరం అయిపోతూ ఉంది. కాబట్టి దీనిని పరిశోధించి సరైనటువంటి పరిష్కారాలు అమలు చేయాలని ఆ రోజున ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారి అధ్యక్షతన కమిషన్ వేసింది. వాళ్ళు ఆ 2006లోనే 5th అండ్ ఫైనల్ రిపోర్ట్ ఇచ్చినప్పటికీ
ఆ తర్వాత మొక్కుబడిగా నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్లో మేము దీన్ని ఆమోదించాము, నేషనల్ ఫార్మర్స్ పాలసీ అనేది మేము పెట్టాము అని చెప్పినప్పటికీ కూడా మీరు ప్రస్తావించారు అవును. ఈ సుప్రీంకోర్టులో సిఫా వాళ్ళు వేసినటువంటి బిల్లు విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎఫిడవిట్ సబ్మిట్ చేస్తా తగ్గిపోతూ ఉన్నాయి ఆత్మహత్యలు. మేము చాలా వరకు కూడా ఆ రిపోర్ట్లో చేసిన రికమెండేషన్స్ అమలు చేశామని చెప్పి గౌరవ సర్వోత్తమ న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నం చేశారు. కానీ మాకు అందరికీ ఒక ఆశ ఏంటంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వారు స్పందించారు. ప్రజాప్రతినిధులు, ప్రజల చేత ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు స్పందించకపోయినా వాళ్ళు ఇట్లా భవిష్యత్తులో జరగకూడదు అనేటటువంటి ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఈ సందర్భంగా ముఖ్యంగా ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి కానండి, 3 విషయాలు మాత్రం ప్రస్తావిస్తాను. ఒకటి ఏంటంటే ప్రతిమాయి ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా అత్యంత ప్రధానమైనటువంటిది రుణపరపతి సౌకర్యం. అది లేకపోతే విత్తు కొనగలడా, ఎరువు కొనగలడా, కూలివాడికి డబ్బు ఇవ్వగలడా, ఏది చేయలేడు కదా. 1970లోనే బ్యాంకుల జాతీయకరణ జరిగినప్పటికీ కూడా ఈనాటికి రైతాంగానికి 30% మందికి మాత్రమే సంస్థాగత రుణాలు అందుతున్నాయి. 30% మంది ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర 2, 3, 4, 5 రూపాయలుగా వడ్డీలకు తీసుకోవాల్సి వస్తుంది అనేటటువంటి నగ్గన సత్యం ఇది ప్రభుత్వం యొక్క సర్వేలు కూడా చెప్తా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ప్రభుత్వం ఎన్నో మాటలు చెప్తున్నారు. కానీ ఆ రైతాంగానికి ఎట్లా అసలు రుణం అందించాలి అనేటటువంటి దాని మీద సరైనటువంటి ప్రయత్నమే జరగట్లా. రెండోది ఏంటంటే కష్టపడి 6 కాలం ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ పండించినప్పటికీ గిట్టుబాటు అయినటువంటి ధర రావటం ఇప్పటి వరకు కూడా అసలు చాలా బాధాకరం. ఏంటంటే స్వామినాథన్ గారు ఆ కమిషను అసలు మీరు ఈ లెక్కించే విధానంలోనే తప్పుంది, ఆ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లోనే తప్పుంది. ఇవి రైతాంగం యొక్క ప్రయోజనాలకు భంగం కలిగించే 8 అంశాలు ఇందులో ఉన్నాయి. ఈ 12 వీటిని మార్చాలి. అట్లాగే రైతు కూడా సమాజంలో ఒక గౌరవప్రదంగా ఆత్మగౌరవంతో తలెత్తుకుని బ్రతకాలి కదా. మీరు మొట్టమొదటిలోనే ఇంట్రడక్టరీ రిమార్క్స్లో చెప్పారు కదా, మీరు ఆ గౌరవంగా తలెత్తు బ్రతకాలని. మరి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం యొక్క నేషనల్ శాంపుల్ సర్వేలోనే ఒక రైతుకి 2014లో కూడా సగటున వ్యవసాయం మీద 3,000 రూపాయలు, అట్లాగే ఇతర వ్యాపకాల మీద 800 కలిపి 3,800 రూపాయలు మాత్రమే వ్యవసాయము అనుబంధ రంగాల మీద నెలకు ఆదాయం వస్తూ ఉందనేటటువంటి విషయం తెలుసు. 6వ పే కమిషన్ ద్వారా ఆఖరికి బంట్రోతుకు కూడా 15,000 రూపాయలు నెల జీతం వెళ్తూ ఉండే విషయం తెలుసు. ఇటీవలనే కేంద్ర ప్రభుత్వం మళ్ళీ క్యాజువల్ లేబర్కి ఎంత ఇవ్వాలి అని లెక్కేశారు. ఒక లెక్క 9,000 రూపాయలు వచ్చింది. అందుకనే స్వామినాథన్ గారు రైతులు వాళ్ళ కుటుంబంలో పిల్లలకు విద్యా అవకాశాలు కానీ, అట్లాగే ఏదైనా ఇబ్బంది కలిగితే వైద్య సదుపాయాల నిమిత్తం కానీ అతనికి కూడా సరిపడ ఉండాలి. ఎందుకంటేనండి వాళ్ళు బ్యాంకుల్లోంచి తీసుకున్న దాంట్లో కూడా సర్వే చేస్తే 65% ఏమో వ్యవసాయానికి ఖర్చు పెడితే 35% పెళ్ళిళ్ళకో, చదువులకో, వైద్యానికో ఖర్చు పెట్టిన దాన్ని దృష్టిలో పెట్టుకుని, వ్యవసాయంలో ఉన్న రిస్క్ ఎలిమెంట్ని దృష్టిలో పెట్టుకుని ఆయన కాస్ట్ C2 ప్లస్ 50% ఇవ్వాలని చెప్పి ఆయన రికమెండ్ చేస్తేనండి నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్లో అప్రూవ్ చేసిన ఫార్మర్స్ పాలసీలో, నేషనల్ ఫార్మర్స్ పాలసీలో దే హ్యావ్ కన్వీనియంట్లీ డిలీటెడ్ దట్ పర్టికులర్ రికమెండేషన్. చంద్రకుమార్ గారు, ఇటీవల దాకా మీరు న్యాయ రంగంలో విశేష సేవలు అందించారు. ఇటీవల సేవా రంగంలోకి రావడం జరిగింది. సోమనాథేశ్వరరావు గారు చెప్పినట్టు సుప్రీంకోర్టు జడ్జెస్ కూడా దీని మీద చాలా మరి దీంతో రెస్పాండ్ అయ్యారు, ఒక కన్సర్న్తో రెస్పాండ్ అయ్యారు. అయినా సరే మరి ప్రభుత్వాల మీద అటువంటి రెస్పాన్సెస్ ఏ రకమైన ప్రభావం చూపిస్తుంది అనుకుంటున్నారు? మహాత్మా గాంధీ పుట్టిన దేశం. ఇక్కడ స్వతంత్రోద్యమ కాలంలోనే ఈ దేశం ఏ విధంగా ఉండాలా అని వాళ్ళందరూ కూడా ఆలోచించారు. మన కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన చేయాలా, ఏ రంగాల్లో కేంద్రీకరించాలా, ఏ దిశలో ప్రభుత్వం యొక్క పాలసీలు ఉండాలా, కార్యక్రమాలు ఉండాలా అని చాలా స్పష్టంగా అక్కడ చెప్పడం జరిగింది అన్నట్టు. అయితే అనేక కారణాల వల్ల ఏం జరుగుతుందనంటే మన కాన్స్టిట్యూషన్ కానీ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని కానీ ఇవాళ పక్కన పెట్టడం అనేది జరుగుతున్నారు. ప్రధానమైనటువంటి కారణం
నేడు అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు రైతు ఆత్మహత్యలు చేసుకోవడం ఎంత బాధాకరం, లేదా ఒక రైతు ఆడబిడ్డ ఆడకూతురు కన్నీరు పెడుతున్నదని అంటే దానికంటే దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఇంకోటి లేదు దేశం లోపల. ఈరోజు నేను కొన్ని రైతు ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు వెళ్ళొచ్చాను, వాళ్ళ పిల్లలతో మాట్లాడాను, వాళ్ళ ఇళ్లలో చూశారు, వాళ్ళ పరిస్థితి చాలా హృదయవిదారకమైన పరిస్థితి. చాలా హృదయవిదారకమైనటువంటి ఒక పరిస్థితి లోపల వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఆదుకోవడం వాళ్ళ కనీస బాధ్యత. ఏ మాత్రం మానవత్వం ఉన్నా కూడా మనం ఎవరైనా కానీ అధికారం ఉన్న వాళ్ళు కావచ్చు, అధికారులు కావచ్చు, మరొకరు కావచ్చు, అందరూ కూడా దీన్ని ఒక మానవీయ కోణం నుంచి ఆలోచించి దీనికి స్పందించాల్సినటువంటి ఒక అవసరం ఉంది. చాలా తప్పనిసరి స్పందించాల్సినటువంటి అవసరం ఉందన్నట్టు. నేడు ప్రధానంగా కారణం ఏంటంటే ఇప్పుడు పైపైన మనం చూసి పైపైన ఏదో సంస్కరణలు చేద్దామని అంటే దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. ప్రధాన కారణాలు ఏంటి, ప్రధానంగా ఎందుకు ఇవాళ రైతు నష్టపోతున్నాడు, రైతుకు లాభాలు ఎట్లా వస్తాయి, రైతుకు కనీసం సంవత్సరానికి 50,000 60,000 కనీసం ఒక 1,00,000 2,00,000 రూపాయలు ఆదాయం అనేటటువంటిది ఉండే విధంగా ఉంటే ఏం కోరుకుంటాడు రైతు? తన పిల్లలు కాస్త చదువుకోవాలా, కాస్త భోజనం దొరకాలా, కాస్త మెడికల్ ఫెసిలిటీస్ దొరకాలా, ఏం కోరుకుంటాడు రైతు చెప్పండి? కనీస అవసరాలు. ఆ మినిమం గ్యారంటీ లైఫ్కు లేకపోవడం వల్ల ఈరోజు ఈ సంక్షోభం ఏర్పడుతుంది. ఎందుకు ఏర్పడుతున్నది అని ఆలోచిస్తే పాలసీలు ఏంటి, ఎలాంటి విత్తనాలు వాళ్ళకి ఇస్తున్నాం. ఇవాళ సీడ్స్ యాక్ట్లో వచ్చిన తర్వాత 2000 సెంట్రల్ గవర్నమెంట్ బహుశా అనుకుంటా 2001 నుంచి ఒక కొత్త సీడ్స్ యాక్ట్ తీసుకొస్తాం అని చెప్పి మరి ఇంతవరకు అతి లేదు గతి లేనటువంటి ఒక పరిస్థితి. ఇప్పుడు ఇందాక వారు చెప్పినట్లు స్వామినాథన్ కమిటీ గారి నుంచి సుప్రీంకోర్టులో ఉన్న మ్యాటర్ గురించి చెప్తే ఇందాకనే ఇచ్చినటువంటి పేపర్స్లో చూశాను. ఆ రిపోర్ట్ మీద ఒక కమిటీ వేసి, మినిస్ట్రియల్ కమిటీ అనేది వేసి, ఇంటర్ మినిస్ట్రియల్ కమిటీ అనేది వేసి ఆ కమిటీ సమావేశాలు పెట్టారు. 14/10/2009 నాడు ఫస్ట్ మీటింగ్ అయిందండి. రెండో మీటింగు 13/6/2010 అంటే 8 నెలల తర్వాత. మన మూడో మీటింగు 29/6/2012 అంటే 2 సంవత్సరాల తర్వాత. ఒక కమిటీ, మినిస్ట్రియల్ కమిటీ ఒక పెద్ద అత్యంత ప్రాముఖ్యత చెందినటువంటి ఒక స్వామినాథన్ రిపోర్ట్ గురించి చర్చించడానికి ఒక ఫస్ట్ టైం 8 నెలలు, రెండోసారి 2 సంవత్సరాలు, మూడోసారి 13/9/2013, నాలుగోసారి 9/1/2014. అంటే ఎంత నిర్లక్ష్యం కనబడుతున్నది, ఎంత నిర్లిప్తత కనబడుతున్నది. రైతాంగాన్ని ఆదుకోవాలనే ఉద్దేశం మరి కనబడతలేదు, నాకైతే కనబడతలేదు. కాబట్టి తప్పనిసరి ఇవాళ సుప్రీంకోర్టు కావచ్చు, మా అందరూ దేశంలో ఉండే మేధావులు ఇవాళ రైతులు రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. మనం ఇవాళ రైతులు రక్షించుకోకపోతే దేశ భవిష్యత్తు చాలా ప్రమాదంలో ఉంటుందనేది నా అభిప్రాయం అన్నట్లు. శివాజీ గారు, ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఉన్న సంక్షోభాన్ని నివారించడానికి కానివ్వండి, పరిష్కార మార్గాలు వెతకడానికి కానివ్వండి, స్వామినాథన్ కమిషన్, జైతి ఘోష్ కమిషన్ ఇటువంటి వాళ్ళు చాలా వరకు రికమెండేషన్స్ చేశారు. ఆ రికమెండేషన్స్ చేసి కూడా సంవత్సరాలు దాటుతూ ఉంది. ఎందుకని ప్రభుత్వాలు ఈ రికమెండేషన్స్ని మరి ఒక కాగ్నిజెన్సీలో తీసుకొని వ్యవసాయ రంగంలో ఉన్న సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఉపక్రమించడం లేదు? 2007 సంవత్సరం మే 16వ తేదీన శరద్ పవార్, ఆనాటి వ్యవసాయ మంత్రి, ఫ్లోర్ ఆఫ్ ది పార్లమెంట్లో ఒక ప్రకటన చేశాడు. ఏం చేశాడంటే సక్సెస్ఫుల్గా గత 5-6 సంవత్సరాలుగా 1,50,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు అని చెప్పి. మర్నాడు పేపర్లో చూస్తే ఎక్కడ సింగిల్ కాలం వార్త కూడా రాలా, ఒక్క టీవీ కూడా చూపించాల, సమాజం స్పందించాల. అందువలన దీంట్లో ఏంటంటే మొత్తం అసలు మనం ఒక నాగరికమైన సమాజంలో బతుకుతున్నావా లేదా అని చెప్పి నాకు అనుమానం వస్తుంది. వ్యవసాయం ఇట్ ఈస్ క్వైట్ డిఫరెంట్ దెన్ కంపేర్ టు అదర్ ఏరియాస్. రైతుకి లాభం పంచుకుంటానికి చాలామంది ఉన్నారు ఇక్కడ. కూలీ ఉంటాడు, డీజిల్ ఇచ్చేవాడు ఉంటాడు, ట్రాక్టర్ దున్నేవాడు ఉంటాడు, పురుగు ముందేవాడు ఉంటాడు, లేకపోతే ఆ ఊళ్ళో పొలిటికల్ పార్టీస్ ఉంటాయి. వీళ్ళంతా లాభం పంచుకుంటారు, నష్టం పంచుకుంటాక ఎవడో ఉండరు. మన వాళ్ళు చాలామంది స్వామినాథను లేకపోతే మినిమం సపోర్ట్ ప్రైజ్ అని చెబుతున్నారు, కానీ మై కంటెన్స్ మినిమం సపోర్ట్ ప్రైజు ఇవాళ ధాన్యం ఉంది. మినిమం సపోర్ట్ ప్రైజ్ 3,000 రూపాయలు చేసినా సరే రైతు మిగులుతుంది. ఎంతో మిగలదంటే 3,000 రూపాయలు మీరు ఎప్పుడైతే ప్రకటించారో ఇవాళ నాటప్పుడు, మళ్ళీ కోత కోసే సమయానికి, హార్వెస్టింగ్ సమయానికి ఈ 3,000 రూపాయలకి ప్రపోర్షనేట్గా డిస్ప్రపోర్షనేట్గా 2 రెట్లు 3 రెట్లు మీ ఖర్చులు పెరుగుతాయి. మినిమం సపోర్ట్ ప్రైజ్ పెంచారు. నోడల్ ఏజెన్సీ ఏముందండి అసలు? ఎవడు కొంటాడు దానికి అసలు? మినిమం సపోర్ట్ ప్రైజ్కి నోడల్ ఏజెన్సీ ఓన్లీ ఫుడ్, ధాన్యానికి మాత్రం ఎఫ్సిఐ ఉంది, కాటన్ మాత్రం సిసిఐ ఉంది. మిగతా వాటికి నోడల్ ఏజెన్సీ ఏముంది? మిర్చికి ఏముంది, పసుపుకి ఏముంది, అపరాలకి ఏముంది, మొక్కజొన్నకి ఏముంది, లేకపోతే ఆవాలకి ఏముంది?
ఈ పంటలన్నిటికీ మినిమం సపోర్ట్ ప్రైజ్ నోడల్ ఏజెన్సీలు లేదు, అదంతా ఒక మిత్తు, దాన్ని కూడా గమనంలో పెట్టుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత ఇంకొక అంశం ఏంటంటే మనం మిస్ అవుతామన్న అంశం, ది మేజర్ రూట్ కాజ్ ఫర్ సూయిసైడ్స్ మార్కెట్ ఫెయిల్యూర్ కాదు, లేకపోతే క్రాప్ ఫెయిల్యూర్ కాదు. టు మీ ఇట్ అపియర్స్ ది ఫెయిల్యూర్ ఆఫ్ ది గవర్నమెంట్, ది ఫెయిల్యూర్ ఆఫ్ ది స్టేట్. ప్రభుత్వం అనేది విద్యా వైద్యం లాంటి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి తప్పుకోవడం పెద్ద ప్రమాదం తెచ్చిపెట్టింది. దాన్ని కూడా నివారించాల్సిన అవసరం ఉంది. వీటితో పాటుగా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఒక శోభనాథేశ్వరరావు దగ్గరికో, ఒక మల్లారెడ్డి గారి దగ్గరికో, శివాజీ దగ్గరికో ఎవడో ఒకటి వచ్చేవాడు రైతు. ఇవాళ ఎవరి దగ్గరికి వెళ్తారు? ఏ పార్లమెంట్ మెంబర్ దగ్గరికి వెళ్తారు? ఏ అసెంబ్లీ మెంబర్ దగ్గరికి వెళ్తారు? విచ్ ఇంట్రెస్ట్ దే ఆర్ ప్రొటెక్టింగ్? ఏ ఇంట్రెస్ట్ కొరకు వాళ్ళు చట్టసభల్లో ఉన్నారు? వాళ్ళు ఎవరన్నా ఉన్నారా రైతు ప్రతినిధులు అసలు అక్కడ? అందుకని చెప్పుకోవడానికి కూడా దిక్కు లేదు. రైతులు ఆత్మహత్య చేసుకుంటానికి ప్రధానమైన కారణం నాకు అనిపించేది ఏంటంటే, ఈ లోకంలో నాకెవడో దిక్కు లేదు, నన్ను నా రక్షణకు వచ్చేవాళ్ళు లేడని చెప్పి ఒక ఓదార్పు, ఒక కన్నీటి పొట్టు, వాడికి ఒక మంచి మాట చెప్పే మనిషి కూడా కరువైన పరిస్థితి మనకు కనపడుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వారు లేకపోతే పొలిటికల్ పార్టీస్ చాలా కూలంకుషంగా దీన్ని లోతుగా అధ్యయనం చేసి పరిష్కార మార్గాలు ఎదిగితే కానీ సరిపోతుంది. మల్లారెడ్డి గారు, ముఖ్యంగా వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోవటానికి సరే ప్రకృతి ప్రసాదితమైన కొన్ని ఇవి ఉన్నాయనుకోండి, వర్షాభావ పరిస్థితులు కానివ్వండి, దుర్భిక్షం కానీ, ఇటువంటి వాటి 15-20% కంటే వాటి తాలూకు ప్రభావం రైతు వర్గం మీద లేదు. చాలా వరకు కూడా ప్రభుత్వాల ఉదాసీనత కానివ్వండి, సరైన విత్తనాలు దొరకకపోవటం కానివ్వండి, ఇన్పుట్ రేట్స్ విపరీతంగా పెరిగిపోవటం కానివ్వండి, మార్కెట్ అస్తవ్యస్తంగా ఉండటం కానీ, వీటన్నిటిని నివారించి మళ్ళీ ఈ రంగాన్ని పట్టాల మీద తేవటానికి ఎటువంటి వీటిని మీరు సూచించగలరు? వ్యవసాయం అనేది ప్రపంచంలో ఒక మన భారతదేశమే చేయడం లేదు, ప్రపంచంలో ఉన్న 255 దేశాలు చేస్తున్నాయి. ఈ 255 దేశాలలో ఎక్కడా కూడా ఆత్మహత్యలు లేవు. ముఖ్యంగా నేను బంగ్లాదేశు, పాకిస్తాను, బ్రెజిల్, చైనా, రష్యా, ఇండియా ఈ దేశాల యొక్క వ్యవసాయాన్ని పరిశీలన చేశా. పాకిస్తాన్లో వాళ్ళంతా కూడా 7.5 కోట్ల ఎకరాలు సాగు చేస్తున్నారు. వాళ్లకు 2 లక్షల కోట్లు అప్పులు ఇస్తుంది బ్యాంకు. అలాగే బంగ్లాదేశ్లో వాళ్ళు సాగు చేస్తున్నటువంటి రైతాంగానికి మొత్తం ఫైనాన్స్ అంతా కూడా అక్కడి బంగ్లాదేశ్ బ్యాంకుల ద్వారా ప్రభుత్వం ఇప్పిస్తుంది. ఇక్కడ మన భారతదేశంలో ఎంత ఇస్తున్నారు? మనం 40 కోట్ల ఎకరాలు సాగు చేస్తున్నాము, 7 లక్షల కోట్లు ఇస్తున్నారు అప్పు. 7 లక్షల కోట్లు. ఇది కూడా బుక్ అడ్జస్ట్మెంట్ చేయడం, పాతవి రెన్యువల్ చేయడం. ఇది ఇక్కడ ఏమిటంటే రుణగ్రస్తులై చనిపోతున్నారు అనేది సూటిగా కనబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ రంగం అనేది ప్రభుత్వాలకు ఏమాత్రం పట్టింపు లేదు. కానీ ప్రపంచంలో ప్రభుత్వాల యొక్క చొరవ లేకుండా ఎక్కడా వ్యవసాయం లేదు. కానీ ఎందుకని మరి భారతదేశంలో ఈ పరిస్థితి ఉంది అంటే, ప్రభుత్వాలు వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే మేము వ్యవసాయ రంగం నుంచి వచ్చాం, మాకు వ్యవసాయం ఉంది అని చెప్పి గొప్పగా చెప్తారు. కానీ వ్యవసాయ రంగం నుండి వచ్చినటువంటి వాడికి కనీస ఆదాయం కనుక కల్పించేటటువంటి చర్యలు చేపట్టడంలే. ఇవాళ వాళ్ళ పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు నియోజకవర్గాలలోనే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒక శాసనసభ్యుడు కానీ, ఒక పార్లమెంటు సభ్యుడు కానీ వెళ్ళి పరిశీలన చేసి వాళ్ళు పరామర్శించినటువంటి పరిస్థితి లేదు. అందువల్ల ఏమిటంటే మన విధానంలోనే ఒక మార్పు రావాలి. ఎరువులు కానీ, విత్తనాలు కానీ, క్రిమిసంహారక మందులు కానీ, రుణాలు కానీ, వడ్డీ లేని రుణాలు కానీ ఇవి రైతాంగానికి ఇవ్వాలన్నటువంటి ఈ స్ఫూర్తి కానీ, స్పృహ కానీ ఈరోజు ఏ ప్రభుత్వానికి ఉంది? 13,50,000 మంది వలసలు పోయారు ఒక్క తెలంగాణలోనే. ఇంతకన్నా దారుణం ఏముంది? మైగ్రేషన్ వాళ్ళ లెక్కల ప్రకారమే. అందువల్ల ఇటు ఆంధ్రప్రదేశ్లో ఆత్మహత్యలు జరుగుతున్నాయి 160 మంది, ఇక్కడ 800 మంది చనిపోయినట్టు నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్ట్ ఇచ్చింది ఒకటి. ఇక రెండవది ఏమిటంటే అసలు ఈ ఆత్మహత్యలు జరుగుతున్నటువంటి దాన్ని వాళ్ళు గుర్తించడంలే. ముందు ఈ ఆత్మహత్యలు జరుగుతున్నాయి. గత 2014-15లో ఖరీఫ్ రబీ పంట పోయింది, ఇప్పుడు ఖరీఫ్ పంట పోయింది. 3 పంటలు పోయిన తర్వాత రైతులు ఎలా బతుకుతున్నారనేది ఏ ప్రభుత్వం అని ఆలోచిస్తుందా? శాసనసభ సమావేశాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. శాసనసభలో వ్యవసాయం గురించి ఎప్పుడన్నా మాట్లాడుతున్నారా? భవానీ ప్రసాద్ గారు, స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్లో కూడా గ్రామీణ రుణ విధానం ఏదైతే ఉందో అది కనుక సక్రమంగా ఉండగలిగితే ఈ సంక్షోభంలో సగం సమస్యలను నివారించవచ్చు అనేది కూడా ఉంది. మరి దీన్ని ఎందుకని గవర్నమెంట్, ముఖ్యంగా ప్రభుత్వాలు ప్రాధాన్యత రంగాలు, ముఖ్యంగా జనానికి సంక్షేమం కలిగించాల్సిన వాటి నుంచి నెమ్మదిగా పక్కకు పోవటానికి దీనికి కారణమా?
ఈ రుణ వితరణ అనేది ప్రధానంగా మనకి గతంలో చూసినట్లయితే 1960 దశకంలో సుమారు మన రాష్ట్రంలో 16,000 కోఆపరేటివ్ సొసైటీస్ ఉంటాయి. ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీస్ అనేవి. ఆ సొసైటీస్ ల్యాండ్ హోల్డర్స్ మాత్రమే దాంట్లో షేర్ హోల్డర్స్కి ఉండేవాళ్ళు. వాళ్ళే మేనేజ్మెంట్ చేసుకునేవాళ్ళు. దానివల్ల దాదాపు మనకున్నప్పుడు కంబైన్డ్ స్టేట్లో ఉన్న సుమారు 29,000 గ్రామాల్లో ఉన్నటువంటి రైతులకి అప్పులు ఇవ్వడం తీసుకోవడం జరుగుతూ ఉండేది. సక్సెస్ఫుల్గా కొంతకాలం జరిగింది అది. ఎప్పుడైతే దాంట్లో ప్రభుత్వ జోక్యం ఇండైరెక్ట్గా తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఆ వ్యవస్థని భ్రష్టు పట్టించి ఇవాళ ఆ 16,000 కోఆపరేటివ్ సొసైటీస్ని ఇవాళ 2,000 కోఆపరేటివ్ సొసైటీస్ తగ్గినాయి కంబైన్డ్ స్టేట్లో. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో దాదాపు 1,100 ఎన్నో ఉన్నాయి, మిగతాది తెలంగాణలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో మీరు చూసినప్పుడు మనకి ప్రధానమైన కారణం ఈ వ్యవసాయ రంగం సంక్షోభంలో వెళ్ళటానికి దివాళాకోరు రాజకీయ నాయకత్వం. ఏ పార్టీ అయినా అవ్వచ్చు, అన్ని పార్టీల్లో కూడా వాళ్ళు ఎంతసేపు వాళ్ళకి లాబింగ్ చేసే వ్యవస్థ ఎవరైతే ఉందో వాళ్ళని ఎమ్మటేసుకుని తిరగటం తప్ప అసంఘటిత రంగంగా ఉన్న వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాలనేటువంటి జిజ్ఞాస వాళ్ళకి లేనందువల్ల అసలు ఏమాత్రం దాని మీద దృష్టి లేకుండా అవసరమైతే దీన్ని కార్పొరేట్లకు ఇచ్చేద్దాం లేకపోతే ఇంపోర్ట్ చేసుకుంటామని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో కూడా మేము ఆహార ధాన్యాలు తగ్గితే మేము ఇంపోర్ట్ చేసుకుంటామని చెప్పారు. కానీ భారతదేశానికి సరిపడా ఆహార ధాన్యాలు ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కానీ చేసుకునే అవకాశం లేదు. ఎప్పుడైతే విదేశీ కంపెనీల విత్తన వ్యవస్థ మీద తమ పెత్తనాన్ని సాగించినాయో ఈ భారతదేశ స్వాతంత్రమే మనుగడ సాగించలేదనేది నా అభిప్రాయం. మళ్ళీ మనుగడ సాగించాలి వ్యవసాయం అంటే కోఆపరేటివ్ సిస్టమ్ తప్ప మరొక లేదు. గ్రామీణ వ్యవస్థలో ఉండేటువంటి రైతాంగానికి ఖచ్చితంగా ప్రతి ఊరికి కోఆపరేటివ్ సొసైటీ పెట్టి ఆ సొసైటీలోనే తనకు అప్పులు కానీ తను పండించిన పంటను మళ్ళీ తిరిగి కొనేటువంటి అవకాశాన్ని కానీ కల్పించినట్లయితే అక్కడ గోదాములు ఇప్పుడు ఉదాహరణకి గ్రామీణ భండార యోజనని కేంద్ర ప్రభుత్వం దాదాపు 8 సంవత్సరాల క్రితం ప్రకటించింది. ఎక్కడైనా ఒక్క గోదాము కట్టారండి? ఈ గోదాములు లేనందువల్ల నియర్లీ 25% మనకు నష్టపోతున్నాం అని చెప్పి మళ్ళీ గణాంకాలు చెప్తూ ఉంటాయి. మరి ఎందుకని కట్టలేకపోతున్నారు? మొత్తంగా చూసినట్టయితే దీనికి బాధ్యత వహించాల్సింది ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ. ఖచ్చితంగా వాళ్ళు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళే చేయగలరు. ఏదైనా రాజకీయ పార్టీలే దీన్ని చేయాలి. అసెంబ్లీలో చర్చించాలన్నా లేదా లోక్సభలో చర్చించాలన్నా ఎక్కడ చర్చించాలన్నా రాజకీయ పార్టీల ద్వారానే జరుగుతుంది. అది హరిశ్చంద్ర గారు, చాలా దేశాల్లో మరి పర్ ఏకర్ ఈల్డింగ్ ఏదైతే ఉందో మనం కంపేర్ చేసుకుంటే చైనా కానివ్వండి, కొరియా కానివ్వండి, జపాన్ కానివ్వండి, ఇండోనేషియా కానివ్వండి, ఫిలిప్పైన్స్ కానివ్వండి చాలా ఎక్కువగా ఉంది. కానీ మన ల్యాండ్ ఏం ఇన్ఫీరియర్ కాదు. కానీ ఆ టెక్నాలజీ ఇంపోర్ట్ కానీ ఎందుకు జరగటం లేదు? ఆ రకమైన ఒక సాంకేతికమైన దన్ను రైతుకి రాపోవటానికి కారణాలు ఏంటి? కంప్లీట్ ఫెయిల్యూర్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్. ఏ పార్టీ అన్నా రానివ్వండి, రైతుని ఎట్లా నాశనం చేయాలని ప్లాన్ చేశారు. కానీ రైతుకి ఏమిస్తే మనని రైతు నిలబెడతాడు అనేది ఒక్క గవర్నమెంట్ కూడా ఇంత మటుకు ప్లాన్ చేయలేదు. సింపుల్ ఫ్యాక్ట్, అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ ఇంత అధోగతిలో ఉంది ప్రపంచంలో. మన రాష్ట్రం అధికం, టాప్ మోస్ట్ అనమాట. 70,000 రైతులకి ఒక్క అగ్రికల్చరల్ ఆఫీసర్ లేడు. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది రైతు అనేవాడు ఇప్పుడు మీరు చూసారు అంత ఆత్మహత్యలు చేసుకుంది ఎవరంటే చిన్న సన్నకారు రైతులు. వాళ్ళకి సాంకేతిక పరిజ్ఞానం ఏది, ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళు ఎంత చదువుకున్నారు? వాళ్ళు అగ్రికల్చర్ చేయటం అంటే అగ్రికల్చర్ అంత తేలికైన పని కాదు. ఏదో నడుస్తూ వస్తూ ఉంది, కొన్ని జనరేషన్స్ నుంచి అందరూ చేస్తున్నారు కాబట్టి చేస్తున్నారు. ఇంకా ఇది ఈ రోజుల్లో అది అసలు పాసిబుల్లా? కరెక్టా విధానం అది? ఎందుకని గవర్నమెంట్స్ అగ్రికల్చరల్ టెక్నాలజీని ప్రజల దగ్గరికి, రైతుల దగ్గర పంపించలేదు? యూనివర్సిటీస్ ఫెయిల్, డిపార్ట్మెంట్స్ ఫెయిల్, ప్రతిదీ ఫెయిల్ అయిన తర్వాత కూడా ఇంత మనకి నెగిటివ్ ఫ్యాక్టర్లో ఉన్నాము. 65% ఆఫ్ ద పాపులేషన్ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయితే అగ్రికల్చరల్ ఇన్కమ్ ఇన్ ద జీడిపి ఈజ్ ఓన్లీ 24% or 25%. ఎందుకు ఇట్లా అవుతుంది అనేది ఒక్క గవర్నమెంట్ అని ఆలోచన చేశారండి? నౌ ద ప్రాబ్లం ఇక్కడ ఏంటంటే ద పొలిటికల్ పాలిటిక్స్ రన్ చేసే వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్, ఇప్పుడు శోభనాథేశ్వరరావు గారు ఉన్నారంటే ఏదో మనకి ఆయనకి అందిన ఇన్ఫర్మేషన్ మనకు చెప్తారు. ఆ ఇన్ఫర్మేషన్ అందించేది ఎవరు? వాట్ ఈస్ ద సిన్సియరిటీ ఆఫ్ దోస్ ఆఫీసర్స్ హూ ఆర్ గెటింగ్ యూ ద ఇన్ఫర్మేషన్? హౌ మచ్ ఆర్ దే కమిటెడ్ టు డూ ఇట్? సింపుల్ ఎగ్జాంపుల్, స్టేట్ గవర్నమెంట్స్ ఒక బడ్జెట్ ఇస్తున్నాయి. ఇప్పుడు మన ఆంధ్ర కానీ తెలంగాణ కానీ మనకి 2,000 కోట్లు 3,000 కోట్లు బడ్జెట్. 1,00,000 కోట్ల బడ్జెట్ ఆ స్టేట్ది, 1,00,000 కోట్ల బడ్జెట్ ఈ స్టేట్ది. 60% ఆఫ్ ద పాపులేషన్ అగ్రికల్చర్లో ఉన్నారు. బడ్జెట్ మాత్రం 4,000 కోట్లు, అంటే 4%. అసలు
కాన్స్టిట్యూషన్లో మనం చేంజెస్ తీసుకొచ్చి దీన్ని ఒక స్పెసిఫిక్ విధానం కనుక అమలు చేయకపోతే రైతులందరూ కలిసి నిలబడి ఈ గవర్నమెంట్ని మేము ఇంత ప్రొడ్యూస్ చేస్తున్నాము, మాకు మీరు ఏమి ఇస్తున్నారు, బడ్జెట్లో 25% మాకు కేటాయించండి, మాకు కావాల్సిన సబ్సిడీస్ ఇవ్వండి, గ్రీన్ బాక్స్ బ్లూ బాక్స్ అని చెప్పని మీరు అక్కడ వెళ్ళి సంతకాలు పెట్టొచ్చారు గ్యాట్లో. ఆ సంతకాలు పెట్టొచ్చిన దాన్ని ఇక్కడ ఎందుకు అమలు చేయట్లేదు? మీరు ఎందుకు సంతకాలు పెట్టొచ్చారు అక్కడ? ఇక్కడ మాకు ఎందుకని మీకు సబ్సిడీస్ ఇవ్వట్లేదు? మీరు 5 year విండో 10 year విండో ఎందుకని వాడుకోలేదు? ఇక్కడ ఈ సంఘటిత లేకపోవడం మూలన అడిగే హక్కు ఎవరికీ లేకపోయి, అడగకుండానే మేము చేయాలి యాజ్ గవర్నమెంట్ ఆఫీసర్స్, మా రెస్పాన్సిబిలిటీ ఇది, మేము ప్రజలు తీసుకెళ్లాలని మాట్లాడే ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ కనపడితే ఒట్టు. ప్రభాకర్ రెడ్డి గారు, మీరు ఈ చెరుకు రైతుల కౌన్సిల్ మా కన్వీనర్గా కూడా పనిచేసి ఉన్నారు. భూములు బాగున్నాయి, నీళ్లు ఉన్నాయి, రైతు సంపన్నంగా ఉన్నాడు, అన్ని రకాలైన వనరులు కొద్ది గొప్ప ఉన్నాయి, గవర్నమెంట్ పక్కన పెడితే ఇక్కడ బాగా ఎక్కువ ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. కారణం ఏంటి? మనము ఎంతవరకు అయితే ఓట్ బ్యాంక్ కాము అంతవరకు వాళ్ళు వినే భాష ప్రభుత్వాలకు, ఏ ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, అది వాళ్లకు పట్టదు. ఇప్పుడు ఎంపీలు వీళ్ళందరూ కూడా వ్యవసాయం సొంతగా చేస్తున్న వాళ్ళకు కూడా వ్యవసాయదారుల విషయం పెట్టకపోవడం, లేకుంటే ఇది మొన్న చట్టం తెచ్చారు, ఫుడ్ గ్యారంటీ మిషన్ తెచ్చారు. ఇప్పుడు గ్యారంటీ కావాలంటున్నాను, పంట కూడా కావాల్సిన అవసరం ఉంది కదా. ఒక్క శబ్దం కూడా ఆడ ప్రొడక్షన్ పెంచడానికి, ఉత్పత్తి పెంచడానికి కానీ ఎక్కడ కూడా ఆ చట్టంలో ఎక్కడ కూడా ఆనవాళ్ళు కనపడదు. ఏం చేస్తారయ్యా మరి? దానికి ప్రొడక్షన్కు మీరు ఎక్కడ కూడా ప్రతిపాదించలేదు, దానికి ఒక పాలసీ కానీ, దానికి ఒక డబ్బు కానీ, దానికి ఒక విధానం లేదంటే ఇంపోర్ట్ చేస్తామంటారు. వాళ్ళ తెలివికి చాలా బాధ, ఆశ్చర్యం అనిపించింది. వాళ్ళని పిటి చేయాలనో అసహ్యం చేసుకోవాలని అర్థం కాలేదు. వేరే దేశాల నుండి ఇంపోర్ట్ చేస్తామంటారు. అది కూడా ఆ దేశ రైతులు పండించింది. కానీ మన దేశ రైతులను పీడించి, మన దేశాలను తొక్కిపట్టి పండించగలిగే శక్తి యూటిలైజ్ చేసుకోకుండా వేరే దేశాలను పండించడానికి వాళ్ళకి ప్రోత్సాహం ఇస్తామంటారు. మాకు కావాల్సింది ఏంటంటే గిట్టుబాటు ధర కావాలి. దీన్ని గిట్టుబాటు ధర వచ్చేటట్టు, ఎక్కువ పండించేటట్టు, ఎక్కడ సాంకేతిక నిపుణులు ఇవన్నీ చేయండి. రైతులేమి తక్కువ తినవాళ్ళు గారు, సామర్థ్యులే, అందించి పండించడానికి చేయండి. వ్యవసాయానికి సపరేట్ బడ్జెట్ పెట్టుకుని అడుగుతున్నాం. మొన్న ఒత్తిడి చేయడం వల్ల గతంలో యడ్యూరప్ప గవర్నమెంట్ కర్ణాటకలో పెట్టడం జరిగింది, చాలామంది రైతు సంఘాల ఒత్తిడి వల్ల. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా దానికి చేస్తుంది. పెట్టినా దానికి ఒక ప్రాముఖ్యం ఇవ్వడం జరుగుతలేదు. బలరాం గారు, ముఖ్యంగా ఈ కౌలు రైతులకు సంబంధించి మీరు చాలా పోరాటం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ముఖ్యంగా భూమి సొంతదారు అయి ఉండి ఆత్మహత్యలు చేసుకునేది దాదాపుగా 50-60% ఉంటే 40% వరకు ఈ కౌలు రైతులు ఉన్నారు. వీళ్లకున్న ప్రత్యేకమైన బాధలేంటి? ఎందుకు ఈ రంగం, ముఖ్యంగా ఈ కౌలు రైతులకి ప్రొటెక్షన్ ఏ రకంగా రావాలని మీరు కోరుకుంటున్నారు? కష్టాలు నష్టాలు పడేది కౌలు రైతులు. చివరికి కౌలు రైతు అప్పులు, ఆత్మహత్యల చిరునామాగా ఈ రోజున కౌలు రైతు మారిపోయాడు. భారతదేశంలో 60-65% ఈ రోజున వ్యవసాయ రంగం మీద ఆధారపడితే, ఆ వ్యవసాయ రంగంలో పంటలు పండించడంలో, ఆహార భద్రతని కాపాడటంలో ఈ రోజున ప్రధానమైనటువంటి పాత్ర కౌలు రైతులది, పేద రైతులది, సన్న చిన్నకారు రైతులదండి. కానీ ప్రభుత్వాలకి ఈ కౌలు రైతుల గురించి పట్టదండి, పేద రైతుల గురించి పట్టదు, సన్న చిన్నకారు రైతుల గురించి అసలే పట్టదు. ఇప్పుడు సంక్షోభం ఈ రోజున ఒక్క మాటలో చెప్పాలంటే ఇవి ప్రభుత్వాలు సృష్టించినటువంటి సంక్షోభం అండి. ప్రభుత్వాలే వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే వ్యవసాయం నుంచి రైతాంగం పారిపోయేలాగా చేస్తున్నాయి, పొగపెడుతున్నాయి. రైతాంగం ఇప్పుడు ప్రతిరోజు కొన్ని వేల మంది రైతులు వ్యవసాయం వదిలి వెళ్ళిపోతున్నారన్న. ప్రతి అరగంటకి ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఆ రైతు ఆత్మహత్యల్లో కౌలు రైతులు, పేద రైతులు ఎక్కువ శాతం ఉంటున్నారన్న. ఆహార ధాన్యాలు పండించేటి, వ్యవసాయాన్ని కాపాడేటువంటి కౌలు రైతుల మీద కానీ, పేద రైతుల మీద కానీ ఈ ప్రభుత్వానికి ఏమాత్రం కూడా శ్రద్ధ లేదండి. కౌలు రైతులను ఆదుకోవడం కోసమే రైతు మిత్ర గ్రూపులు తెచ్చామన్నారు, జేఎల్జీ గ్రూపులు తెచ్చామన్నారండి. రుణాలు ఇస్తామని చెప్పారు. సరే, పోరాడగా ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ ఏమో గుర్తింపు కార్డులు ఇమ్మని చెప్పింది. 2011లో గుర్తింపు కార్డులు ఇచ్చారు. చట్టం అయితే వచ్చింది, కానీ ఈరోజు కూడా కౌలు రైతులందరికీ ఆ గుర్తింపు కార్డులు చేరలేదు. గుర్తింపు కార్డులు చేరిన వాళ్ళకు కూడా ఈ రోజున 20-25% కూడా రుణాలు అందలేదండి. ఇప్పుడు ఈ రోజున రైతుల యొక్క ఆత్మహత్యలకి ప్రధానమైన కారణం చూసినప్పుడు ఈ 3-4 కమిటీలు, స్వామినాథన్ కమిషన్ కానీ, జైతీ ఘోష్ కమిషన్ కానీ, ఆ తర్వాత వేసినటువంటి రామచన్నారెడ్డి కమిషన్ కానీ, సింగిల్ మ్యాన్ కమిషన్. అంతకుముందు ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు రైతు సంఘాలు, వామపక్ష రైతు సంఘాలు ఇవన్నీ కూడా చేసినటువంటి సర్వేలో ప్రధానమైనటువంటి అంశం రుణమే భారంగా మారి ఆత్మహత్యలకు కారణమవుతుంది.
ఇందులో ప్రధానంగా కౌలు రైతుకి సంస్థాగతమైనటువంటి పరపతి దక్కకపోవటం, ఆ సంస్థాగతమైన పరపతి ఎప్పుడైతే దక్కట్లేదో వాళ్ళు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు లేకపోతే ఇతర దగ్గరికి వెళ్తున్నారు. ₹4 వడ్డీ, ₹5 వడ్డీ, ₹10 వడ్డీ వాళ్ళని పీడించేస్తుంది అని. రవి గారు, ముఖ్యంగా రైతులు, కౌలు రైతులు వీళ్ళిద్దరే కాకుండా రైతు కూలీలు ఇవాళ వాళ్ళ పరిస్థితి కూడా చాలా చాలా దయనీయంగా ఉంది. ఈ ఆత్మహత్యల్లో వాళ్ళు కూడా, రైతు కూలీలు కూడా పెద్ద ఎత్తున ఉండడం మనం చూస్తూ ఉన్నాం వివిధ రాష్ట్రాల్లో. ముఖ్యంగా ఈ రంగంలో ఎట్లా విభజించి వీళ్ళకి ప్రొటెక్షన్ తీసుకురావాలని మీరు అభిప్రాయపడుతున్నారు? మొన్న చండీగఢ్లో ఒక 40 రైతు సంఘాలు సమావేశమై ఒక డిక్లరేషన్ ఇచ్చినాయి. దాంట్లో ఒక స్పష్టంగా వాళ్ళు రాసింది ఏంటంటే, ఇవి రైతుల ఆత్మహత్యలు కావు, ప్రభుత్వ విధానాలు చేస్తున్నటువంటి ఓచుకోతలు అని. అంటే ప్రకృతిని మనం పాడు చేసాం కనుక ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడైనా వచ్చి పంటలు నష్టపోతే కొంత అర్థం చేసుకోవచ్చు, దాన్ని సరిదిద్దడానికి టైం పడుతుంది. కానీ ప్రభుత్వ విధానాలు ఒక 15-20 సంవత్సరాలుగా మరీ ముఖ్యంగా వ్యవసాయ రంగంలో చేస్తున్నటువంటి విధానాలు రైతుల ఆత్మహత్యలకు ప్రధాన కారణంగా ఉన్నాయనేటువంటిది అయితే మనకు అర్థమవుతుంది. రైతుల్లో అని పదం వాడుతున్నా దాని వ్యవసాయ కూలీలు ఒక భాగంగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ చాలా అధ్యయనాలు రైతుల ఆత్మహత్యల మీద జరిగినాయి, చాలా నివేదికలు వచ్చినాయి, చాలా కమిషన్ రిపోర్ట్లు కూడా ఉన్నాయి. కానీ ప్రభుత్వాలు ఎప్పుడూ ఆ కమిషన్ రిపోర్ట్లను అమలు చేయడానికి పూనుకోలేదు. ఇప్పుడు తాజాగా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకొక కమిషన్ కూడా వేసి అధ్యయనం చేయిస్తున్నది. మేమంటున్నది ఏంటంటే, ఒక 4-5 అంశాలను నిర్దిష్టంగా కళ్ళ ముందు కనపడుతున్నాయి ఆత్మహత్య ఎందుకు చేసుకుంటాడో రైతు అనేటువంటిది. ముఖ్యంగా పంటల విషయానికి వస్తే పంటల పొందికలోనే చాలా మార్పు వచ్చేసిందండి. మొత్తం క్రాపింగ్ ఏరియాలో ఒక 4 పంటలు 80% ఆక్రమించేసినాయి ఇవాళ. వరి, మొక్కజొన్న, పత్తి, సోయా లాంటి, ఒక అనంతపురంలో వేరుశనగ లాంటిది. తెలంగాణలో ఆత్మహత్యలకు సంబంధించి చూస్తే ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో 70%కి పత్తి విస్తీర్ణం చేరింది. అన్ని పంటలు ఎగిరిపోయినాయి, ఒక పత్తి పండిస్తున్నటువంటి స్థితి ఉంది. మొత్తం రాష్ట్రంలో 43% ఇప్పటికే పత్తి చేరింది. పత్తికి సూట్ అయ్యేటువంటి భూములు 15-20 లక్షల ఎకరాల కంటే ఉండవండి, కానీ 50 లక్షల ఎకరాల్లో పత్తి వేస్తున్నారు. ఎర్ర చెలక భూములు, ఇసుక భూములు, కొండల మీద ఎక్కడ పడితే అక్కడ పత్తి వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో 2 క్వింటాళ్ళు కూడా సగటు దిగుబడులు రానటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ పత్తి మద్దతు ధరలు తక్కువ ఉండడం అనేటువంటిది ఒకటే కాకుండా దిగుబడులు కూడా తక్కువ ఉండడం మీద పత్తిలో పెట్టేటువంటి పెట్టుబడి కూడా ఎప్పుడైతే రాదో దానివల్ల నష్టపోయి ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి స్థితి ఉంది. ప్రభుత్వం పూనుకొని అసలు అనువుగాని భూముల్లో ఈ పంటలు వేయొద్దు అని చెప్పే విస్తరణ వ్యవస్థ ఏమీ లేదు. ఇవాళ రైతుల ఆత్మహత్యల్లో కౌలు రైతుల సంఖ్య విపరీతంగా ఉండడం అనేటువంటి దానికి కారణం వాళ్ళు ప్రైవేటు వడ్డీల మీద, అప్పుల మీద ఆధారపడడం, వాళ్ళకి బ్యాంకులు అప్పులు ఇవ్వకపోవడం అనేటువంటిది. ఇవాళ NSSO నివేదిక కూడా చెప్పింది, 93% రైతు కుటుంబాలు అప్పుల్లో ఉండిపోయినాయి, వాళ్ళు 1,25,000 కనీస సగటు అప్పుగా ఉంది, వాళ్ళు తీర్చుకోలేని పరిస్థితిలో ఉన్నారని నివేదికలు అయితే అన్నీ ఉన్నాయండి. RBI ఒక గైడ్ లైన్ ఏంటంటే, ఏ రకమైనటువంటి తాకట్టు హామీ లేకుండా 1,00,000 వరకు పంట రుణాలు ఇవ్వచ్చు అనేటువంటిది ఒక గైడ్ లైన్ ఉంది. దాన్ని తీసుకొని మనం వెళితే ఆయన ఏం చూపిస్తాడంటే ఇంకో గైడ్ లైన్ చూపిస్తాడు. నువ్వు ఇచ్చేటువంటి రుణాలకి బ్యాంక్ మేనేజర్ బాధ్యత వహించాలి అనే గైడ్ లైన్ కూడా ఉందండి. అందుకని వీళ్ళు కడతారో లేదో తెలియదు కనుక మేము ఇవ్వము అని. SLBCకి మేము అనేక సార్లు రిప్రజెంట్ చేసిన SLBC అడుగుతున్నది ఏమిటంటే, ఎవరో ఒకళ్ళు కౌంటర్ గ్యారంటీ ఇవ్వాలి కదా కౌలు రైతుల తరపున. ఆ కౌంటర్ గ్యారంటీ ఇస్తే మేము బ్యాంకులు లోన్లు ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదని వాళ్ళు చెప్తారు. ప్రభుత్వం కౌంటర్ గ్యారంటీ కోసం ₹1 కూడా బడ్జెట్లో పెట్టదు. సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు, రైతు బడ్జెట్లు, ప్రత్యేక బడ్జెట్లు కనుక ఏర్పాటు చేయగలిగితే కొంతమేరకు రక్షణ దొరకొచ్చేమో అన్న ఇది జరుగుతుంది. నిజంగా ఆ రకమైన పరిస్థితి ఉంటుంది. ఏమి అలాట్మెంట్స్ జరిగినాయి అనేది కలిపి ఉన్నదప్పుడు కన్నా విడిగా పెట్టడం వలన రైతులకు, ప్రజలకు కొంత అవేర్నెస్ వస్తుంది. కానీ అసలు జరగవలసింది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా కలిపి ఈ రోజున వ్యవసాయ జీడిపిలో 2.5% మాత్రమే వ్యవసాయ రంగానికి, అనుబంధ రంగాలకి కేటాయిస్తున్నాయి. ఇది చాలా దుర్మార్గం. దీనిని కనీసం ఒక 10%కి పెంచవలసిన అవసరం ఉంది. రెండోది ఏంటంటే ఇరిగేషన్. వాటికి కూడా ఇన్ని దశాబ్దాలు జరుగుతూ ఉండా దాదాపుగా 58% క్రాప్డ్ ఏరియా వరుణదేవుడి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సి వస్తుంది. ఇరిగేషన్ స్టేట్ బడ్జెట్ కాబట్టి మీరే చేసుకోండి. ఒక బక్రా నాంగల్కో, కొన్ని దామోదర్ వ్యాలీ, గండక్కో అటువంటి వాటికి సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది, కానీ తత్తుమ్మ వాటికి సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వట్లా. ఇవాళ ఇరిగేషన్ కూడా, ఎందుకంటే ప్రొడక్టివిటీ పెరగాలి, ప్రొడక్షన్ పెరగాలి, ఆహార భద్రత, న్యూట్రిషనల్ సెక్యూరిటీ అన్నీ చేకూరాలంటే మనం ఉత్పాదకత పెంచాలి. కాబట్టి దాంట్లో ఇరిగేషన్కి చాలా ప్రాధాన్యత ఉంటుంది. అట్లాగే డ్రౌట్, యాడ్వర్స్ ఎఫెక్ట్స్ని కూడా మినిమైజ్ చేయాలంటే ఈ నీటి సౌకర్యం కావాలి.
అది మేజరా, మీడియమా, మైనరా, అవి సెంట్రల్ గవర్నమెంటే ఇవాళ 2004 నుంచి పెండింగ్లో ఉన్నటువంటి సీట్ బిల్లుని కంపల్సరీగా ఈ గవర్నమెంట్ అన్న పాస్ చేయాల్సిన అవసరం ఉంది. క్రాప్ ఇన్సూరెన్స్ సంబంధించి తప్పనిసరిగా అమెరికా లాంటి దేశంలో వాళ్ళు క్రాప్ ఇన్సూరెన్స్ ప్రీమియంలో 60% ఫెడరల్ గవర్నమెంట్ పెడుతుంది. ఆఖరికి ఆ ఇన్సూరెన్స్ స్కీమ్స్ని అమలు చేసేటటువంటి సంస్థల యొక్క నిర్వహణ భారంలో కూడా గవర్నమెంట్ ఇస్తుంది. టోటల్గా కలిపితే 70 to 75% యుఎస్ ఫెడరల్ గవర్నమెంట్ సబ్సిడైజ్ చేస్తా అంటే ఇక్కడ యాక్చురియల్ ప్రీమియం పెట్టాలంటే మొన్నదాకా 16% ఇన్సూరెన్స్ కవరేజీలోకి వచ్చింది కాస్త ఇప్పుడు 8%లోకి తగ్గిపోయింది. ఇవాళ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్లో గవర్నమెంట్కి అంటే ఇన్సూరెన్స్ కంపెనీలకు వచ్చిన ప్రీమియం ఇన్కమ్ ఎక్కువ, ఇచ్చిన ఇండెమ్నిటీ తక్కువ. అట్లాగే ఇతర స్కీములు అనుకోండి. అందువలన మనకు అది గ్రీన్ బాక్స్లో ఉంది. క్రాప్ ఇన్సూరెన్స్ గ్రీన్ బాక్స్లో ఉంది. మల్లారెడ్డి గారు, ముఖ్యంగా ఈ ఆత్మహత్యల నివారణకి కారణాలు మనం చూసుకుంటే, ఒకటి నిర్దిష్టమైన రుణ విధానం లేదు, 2 ఇన్పుట్ సబ్సిడీస్ కంప్లీట్గా ఇదైపోయిన పరిస్థితి, 3 గవర్నమెంట్ దగ్గర నుంచి ఎటువంటి సపోర్టు రైతు రాలేకపోవటం, ఒకటి మార్కెట్, ఎందుకంటే ధరలు పండించిన దానికి ధరలు లేకపోవటం, ఈ 4 ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ఒకటి సరే దుర్భిక్ష పరిస్థితుల్లో అంటే అది వీళ్ళ చేతుల్లో ఏం లేదని మనం అనుకున్నా, వీటిని నివారించడానికి తక్షణం ప్రభుత్వాలు సూచించాల్సిన మార్గాలేంటి? ఒకటి, ఆహార ధాన్యాలు ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. 1 కోటి టన్నులు వంట నూనెలు, 40 లక్షల టన్నులు పప్పు ధాన్యాలు. రేపు బియ్యం కూడా దిగుమతి చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ దిగుమతులు ఆపాలి. దిగుమతులు ఆపాలంటే మన దేశంలో 7 కోట్ల ఎకరాలు బీడు భూమిగా మారింది. దాన్ని సాగులోకి తేవాలి. రెండవది, ఆత్మహత్యలు తక్షణమే నివారించబడాలి అంటే ఒక 4 సమస్యలు టేకప్ చేయాలి. ఒకటి, అన్ని దేశాలలో ఇస్తున్నట్టు ఇన్పుట్స్, విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు ఉచితంగా రైతులకు ఇవ్వాలి. వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఆ జరిగిన నష్టాన్ని అంచనా వేసి ఆ మొత్తం నష్టం అంచనాని ఇవ్వాలి. రైతుకు కరువు వచ్చినా, వరదలు వచ్చినా, పంటలు పండినా పండకున్నా అతని ఆదాయ గ్యారంటీ తప్పకుండా ఉండాలి. చంద్రకుమార్ గారు, ముఖ్యంగా ఆత్మహత్యలు ఒకవైపు మనం చూస్తూ ఉన్నాం, రెండోది చాలా చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే, గత 10 సంవత్సరాల్లో దాదాపుగా 14-15 లక్షల మంది రైతులు ఈ రంగం నుంచి తప్పుకున్నారు పూర్తిగా. వాళ్ళు వలసలు వెళ్ళిపోవటం కానివ్వండి, వేరే రంగంలో పోయి స్థిరపడటం కానివ్వండి, ఇంకే రకంగానైనా జీవనం సాగించడం కానివ్వండి వెళ్ళిపోయారు. నిన్న మల్లారెడ్డి గారు చెప్పినట్టు దాదాపు కోట్ల ఎకరాల భూమి బీడు భూములుగా కూడా మారుతూ ఉంది. ఇది ఒకవైపు ఆహార సంక్షోభం అనే దాన్ని చాలా త్వరగా తీసుకొచ్చి దేశం నెత్తిమే పెట్టబోతూ ఉంది. సో ఈ చిత్రాన్ని కూడా ప్రభుత్వాలు గ్రహించి స్పందించడానికి ఎటువంటి సూచనలు మీద వైపు చేస్తారు? భవిష్యత్తులో జరగబోయేటటువంటి ఒక నష్టాన్ని, మన దేశానికి జరగబోయే నష్టాన్ని, వ్యవసాయ రంగానికి జరగబోయే నష్టాన్ని ప్రభుత్వం తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉన్నట్లు ఒక సమగ్రమైన ప్రణాళిక ఉండాలి. ఎంత ఆహార ధాన్యాలు అవసరం, మన నీడ్ ఏమున్నది, ఎట్లా ప్రొడ్యూస్ చేయాలా, ఆ సమగ్రమైనటువంటి ప్లాను, ప్రణాళిక, గైడెన్సు ప్రభుత్వం దగ్గర లేదు, రైతాంగానికి అటువంటి ఒక గైడెన్స్ కూడా లేదు. అలాంటి సమగ్రమైన ప్రణాళిక కూడా తయారు చేయాలి. మన రాష్ట్రానికి వస్తే మటుకు ముఖ్యంగా ప్రస్తుతం ఈ ఆత్మహత్యల్ని ఆపాలనంటే ప్రభుత్వం ఏదైతే అప్పు రద్దు చేస్తా అని చెప్పేసి వాగ్దానం చేసిందో, ఈ ప్రభుత్వం కావచ్చు, ఆ ప్రభుత్వం కావచ్చు, మొట్టమొదలు రైతును రుణ విముక్తిని చేయాలి. అంటే మొత్తం అప్పును ప్రభుత్వం చెల్లించి తన ఖాతా లోపల కలుపుకోవాలి. వాళ్ళు 1 ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటారా, 2 ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటారా, అది వేరే విషయం. రైతుకు కొత్త అప్పులు ఇవ్వాలి. ప్రభాకర్ రెడ్డి గారు, ఈ మద్దతు ధర విషయానికి వచ్చినప్పుడు చాలా లోపాలు ఉన్నాయని చెప్పేసి వక్తలు చెప్తా ఉన్నారు. ఏ రకమైన పాలసీ తీసుకుంటే అది నిజంగా న్యాయం జరుగుద్ది? ఈ సపోర్ట్ ప్రైస్ అనేది ఒక విధానపరమైనది కాకుండా కూడా గిట్టుబాటు ధర అయితే రావాలి కదా. దానికి దీన్ని సవరించుకుంటున్నాం, ఎన్నో సూచనలు చేయడం జరుగుతుంది. ఇవన్నీ సవరించి ఎగ్జాక్ట్గా C2 యొక్క డెఫినేషన్ ప్రూవ్ చేసి కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే మళ్ళీ ఏం చేస్తారంటే ఎకనామిక్ కమిటీ గంటను పెట్టేసి మళ్ళీ ఏ రంగరాజు గారిని వారిని పెట్టేసి వీటిని మళ్ళీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మళ్ళీ కిందికి చూస్తారు. బలరాం గారు, ముఖ్యంగా ఈ కౌలు రైతులు కానివ్వండి, అసలు రైతులు కానివ్వండి, రైతు కూలీలు కానివ్వండి, వీళ్ళ ఇంట్రెస్ట్లన్నీ కూడా ప్రొటెక్ట్ కావాలంటే ప్రభుత్వం నుంచి నిర్దిష్ట విధానాన్ని ఏం ఆశిస్తున్నారు? మొట్టమొదటగా కౌలు రైతుల్ని ప్రభుత్వం గుర్తించాలండి. ఆంధ్రాలో అయినా, తెలంగాణలో అయినా, దేశవ్యాప్తంగా ఈ రోజున కౌలు రైతుల సంఖ్య పెరుగుతుంది. వాళ్ళని గుర్తించాలండి. వాళ్ళ సంక్షేమానికి అన్ని విధాలైనటువంటి చర్యలు తీసుకోవాలి. వాళ్ళకి కావలసినటువంటి పరపతి పూర్తి స్థాయిలో వాళ్ళకి అందించాలండి. వాళ్ళకి వడ్డీ లేని రుణం ఇవ్వాలి. ఇప్పటికే వాళ్ళకు ఉన్నటువంటి రుణ భారం ఏదైతే ఉందో, ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చిన రుణం చాలా తక్కువ అండి, చాలా స్వల్పం. లక్షల సంఖ్యలో ఉంటే వేల సంఖ్యలో కూడా వేళ రుణాలు ఇవ్వలేదు.
అలాగే ఈ రోజున వాళ్ళకు ఉన్నదంతా ప్రైవేట్ రుణభారం అండి. ఆ ప్రైవేట్ రుణభారాన్ని కూడా ఈ రోజున ప్రభుత్వమే బాధ్యత వహించి అది ఆ ప్రైవేట్ రుణభారాన్ని కూడా ప్రభుత్వమే తీర్చాల్సినటువంటి బాధ్యత ఉంది. భవానీ ప్రసాద్ గారు, ముఖ్యంగా ప్రభుత్వాలని చొక్కా పట్టుకొని నిలేసి రైతులు బాధపడుతున్నారు, మీరు ఇమీడియట్గా స్పందించాలి అని వచ్చే వాతావరణం కావాలంటే తక్షణం చేయాల్సిన పని ఏంటి? రైతుల్ని సంఘటితం పరచడానికి కొంత కృషి జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఏ రైతు మిత్ర గ్రూప్స్ ఏ అయితే ఫామ్ అయి ఉన్నాయో వాటందరినీ కొంత అవేర్నెస్ క్రియేట్ చేసి ఏ ఏ అంశాల వల్ల వాళ్ళు నష్టపోతున్నారనే విషయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి చేయటం ఒక కార్యక్రమం. ఈ కార్యక్రమాలతో పాటు 2 ప్రధానమైన అంశాలు మనం దృష్టిలో తీసుకోవాలి. ఇవాళ స్కూల్ డ్రాప్ అవుట్ రేట్ ఆల్మోస్ట్ 60% ఉంది 2 రాష్ట్రాల్లో. ఈ డ్రాప్ అవుట్స్ 99% వాళ్ళు విలేజ్ బేస్డ్ చిల్డ్రన్. ఆ 10th క్లాస్ తప్పి మానేయటం, లేదా 7th క్లాస్ దగ్గర మానేయటం, లేదా 6th క్లాస్ దగ్గర మానేయటం జరుగుతూ ఉంది. వాళ్ళని సరైన పద్ధతిలో వినియోగించుకోవటానికి వ్యవసాయ రంగానికి సంబంధించిన ఐటీఐల్ని ప్రతి హై స్కూల్లో ఆ విద్యను ప్రవేశపెడితే బాగుంటుందనేది నా అభిప్రాయం. హరిశ్చంద్ర గారు, జీడిపిలో అగ్రికల్చర్ కాంట్రిబ్యూషన్ తక్కువ ఉండటం మూలంగా ప్రభుత్వాలు చిన్న చూపు చూస్తున్నాయి, అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి. సో ఇటువంటివన్నీ పటాపంచం చేసి ఎక్కువ మంది జనం ఆధారపడుతున్న రంగం ఇది. దీనివైపు మీ దృష్టి ఎక్కువ ఉండాలని చెప్పడానికి ఎటువంటి ప్రయత్నం చేయాలి? ఎక్స్టెన్సివ్ ట్రైనింగ్ ఇన్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్, స్పెషలైజ్డ్ ట్రైనింగ్ ఇచ్చి ఆ పర్టికులర్ విలేజ్లో ఏ క్రాప్స్ అయితే పండిస్తారో ఆ క్రాప్స్కి సరిపడా మాత్రమే ట్రైనింగ్ ఆ లోకల్ పీపుల్కి ఇచ్చి వాళ్ళని రెస్ట్ ఆఫ్ ది ఫార్మర్స్ కింద ఏదో ఆదర్శ రైతు ప్రోగ్రామ్స్ అవన్నీ ఏవో ఉన్నాయి, కానీ టెక్నికలీ క్వాలిఫైడ్ పర్సన్స్ ఎవరు లేరు అక్కడ. అదైన తర్వాత నెక్స్ట్ ఫేజ్లో ఆ విలేజ్లో ఆ పర్టికులర్ క్రాప్ స్పెషలైజేషన్స్ అవుతూ ఉన్నప్పుడు వాటిని మార్కెటింగ్ ఎట్లా చేయాలి అనేది అనదర్ ఫ్యాక్టర్. సో మనకి ఓవరాల్ ప్రొడక్షన్ చూసుకుంటే 2 ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఒకటి కన్జంప్షన్, రెండోది ఎక్స్పోర్ట్ ఇఫ్ వీఆర్ ఇన్ సర్ప్లస్, లేకపోతే ఇంపోర్ట్. ఈ బ్యాలెన్సెస్, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ చేసుకోవడానికి వీలుగా మనం ఏం చేయాలంటే నేషన్ వైడ్ ఒక అగ్రికల్చరల్ ప్రొడక్షన్ ప్లాన్ పెట్టుకోవాలి. రవి గారు, 7th పే కమిషన్ ఎట్లయితే ఉద్యోగుల కోసం ఉన్నదో అట్లాంటిదే ఈ దేశంలో ఉండేటువంటి 165 మంది రైతుల కోసం ఒక రైతుల ఆదాయ కమిషన్ అయితే ఉండాలండి. రెండవది, వాళ్ళ బ్యాంకుల రుణాలు ఖచ్చితంగా వ్యవసాయదారులకి, వాస్తవ సాగుదారులకే ఇవ్వాలి. నేను ఇందాక అన్నట్టుగా వ్యవసాయంతో సంబంధం లేని వాళ్ళకి కాకుండా. ముఖ్యంగా మహిళా రైతులు ఉన్నారు, కౌలు రైతులు ఉన్నారు, ఆదివాసీ ప్రాంతాల రైతులు ఉన్నారు, అసైన్డ్ భూములు పొందినటువంటి దళిత రైతులు ఉన్నారు, లేకపోతే దేవాదాయ భూముల్ని కౌలుకు చేస్తున్నటువంటి రైతులు ఉన్నారు. వీళ్ళందరికీ ఖచ్చితంగా బ్యాంకు రుణాలు అందేటటువంటిది చూడడం. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్కి చట్టబద్ధత కల్పించండి. ఒక 30,000 వరకు ఇవ్వాలనుకుంటే 30,000 ఇవ్వండి. అప్పుడు ప్రైవేట్ అప్పుల దగ్గరకు పోయే పరిస్థితి ఉండదు. మేమేం కోరుతున్నామంటే సీజన్ ప్రారంభంలోనే ప్రభుత్వం బాధ్యత తీసుకొని ప్రీమియం కట్టేయండి వ్యవసాయ కంపెనీకి, బీమా కంపెనీకి. ఆ తర్వాత మీరు బ్యాంకు రుణం నుంచి మినహాయించుకుంటారా, ఇంకెట్లా సన్న చిన్నకారు రైతులకి, కౌలు రైతులకి మొత్తం ప్రీమియంని మీరే చెల్లిస్తారా అనేది ఆలోచించవచ్చు. కానీ రైతుల మీద పెట్టి కేవలం బ్యాంకు రుణాల వరకే ఇన్సూరెన్స్ పరిమితం చేయకుండా ప్రీమియం ప్రభుత్వం ముందు చెల్లించేసేయాలి కంపెనీకి. ఎన్ని వేల ఎకరాల్లో ఏ పంటలు వేస్తున్నారో ప్రభుత్వం దగ్గర గణాంకాలు ఉన్నాయి కనుక రాష్ట్ర స్థాయిలో విత్తన చట్టం తేవాల్సినటువంటి అవసరం ఉందండి. కల్తీ విత్తనాలు రాకుండా ఉండడానికి, విత్తన ధరలు అదుపులో ఉండడానికి కూడా రాష్ట్ర స్థాయి విత్తన చట్టం రావాలి. వ్యవసాయ సంక్షోభం దేశాన్ని ముంచక ముందే పాలక వర్గాలు మేలుకోవాలని ఈరోజు చర్చలో పాల్గొన్న వక్తలు అభిప్రాయపడుతున్నారు. ఇండియన్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లాంటి ఇమీడియట్గా పెట్టి రైతులకి ఇక్కడ పండిన పంటలను ఎగుమతులు ప్రోత్సహించాలని, దిగుమతుల మీద ఆంక్షలు విధించాలని వీళ్ళు కోరుతున్నారు. అలాగే దాదాపుగా కొన్ని కోట్ల ఎకరాల ఎకరాలు బీడు పడుతున్నాయని, వీటిని కూడా మరి సేద్యంలో తీసుకొచ్చి ఉత్పత్తిని పెంచితే కొంతమేరకు వ్యవసాయ సంక్షోభానికి పరిష్కారం దొరుకుతుందని అంటున్నారు. అలాగే ఇన్పుట్ సబ్సిడీస్ దాన్ని బాగా ఇవ్వాలని కోరుతున్నారు. పంటల బీమాని కూడా మరి నిర్దిష్టంగా అమలు చేయాలని వీళ్ళు కోరుతున్నారు. మరి పూర్తిగా వ్యవసాయం ఇవాళ సంక్షోభంలో ఉండటాన్ని ఇమీడియట్గా ప్రభుత్వాలు గుర్తించి తక్షణ సహాయం చేసి ఈ రంగాన్ని ఒడ్డుకు చేర్చకపోతే దేశంలో ఉన్న మిగతా రంగాల మొత్తాన్ని మీద కూడా ఈ ప్రభావం వచ్చి తీరుతుందని, అప్పుడు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా ప్రభుత్వాలు వ్యవహరించవద్దు అని చెప్పే చర్చలో పాల్గొన్న వక్తలు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. ఇంతటితో ఈ చర్చ సమాప్తం. చర్చలో పాల్గొన్న వక్తలందరికీ కూడా